హాయ్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాధతో అమ్మమ్మ మాట్లాడాలని అనుకుంటుంది. ఎందుకంటే అందరికీ తెలిసిందే, రాజస్థాన్లో జరిగిన సంఘటన, గుండెల్ని పిండేస్తున్న సంఘటన. సమాజం ఎటుపోతుంది, ఏమైపోతుంది? దేశంలో ఉన్న ఆడపిల్లల అందరి అమ్మమ్మగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంట్లో పని చేసుకునే వాళ్ళందరూ మన పిల్లలను చుట్టుపక్కల ఎక్కడైనా ఆడపిల్ల కనిపించినా ఎటు వెళ్తుందో కొంచెం మన పిల్ల, మన కడుపులో పుట్టిన బిడ్డ అనుకొని కాపాడుకోవలసిన టైం వచ్చేసింది. ఎవరు ఎటుపోతే నాకెందుకులే అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్. అసలు తట్టుకోలేం ఆ పాపని. చాలా అంటే చాలా దారుణంగా ఏం మాట్లాడాలో అమ్మమ్మకి చెప్పడానికి ఆ సంఘటన చూస్తే చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు. అందరం అమ్మమ్మలం, నానమ్మలం, ప్రతి ఒక్కరూ మన ఆడపిల్లలని కాపాడుకుందాం. ఎటుపోతుంది, ఏమైపోతుందో ఈ సమాజం తెలియడం లేదు. ఎవరైతే ఆటోలో ఎక్కించుకున్నారు కదా, ముందు ఆటో డ్రైవర్ని ముక్కలు ముక్కలుగా చెయ్యాలి. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళేటప్పుడు రోడ్లపైన డ్రంక్ డ్రైవ్ అంటారు కదా, మందు తాగిన వాళ్ళకి ఏదో చేస్తారు. మరి అందరు పోలీస్ వాళ్ళు ఎందరో తిరుగుతుంటారు. ఒక్కరికైనా అనుమానం రాలేదా? ఆ పాపను ఆట బొమ్మలాగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారుస్తున్నారు. అది కూడా అందరూ తిరిగే పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు హోటల్కి తీసుకెళ్ళినప్పుడు హోటల్లో రాసి ఏదో బుక్ చేసుకుంటారు కదా రూమ్, మరి వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. హోటల్ వాళ్ళు, చూసిన వాళ్ళు ఒక్కరైనా చెప్పుంటే ఆ పాప బతికేది. ఇంత పోలీస్ బందోబస్తు, ఇంత సమాజంలో మనుషులు తిరిగే ప్లేస్లో ఒక్కరైనా చూసలేరా ఆ పాపని? ఆ డ్రైవర్ వాళ్ళకి, ఆటో డ్రైవర్కి ఏం హక్కు ఉందని ఆ పాప నమ్ముకోవడానికి? ఎన్ని హోటల్స్ అయితే ఆ పాపను తీసుకెళ్ళారో, అన్ని హోటల్స్లో యజమానులు ఉంటారు కదా, దాంట్లో చేసే ప్రతి ఒక్కరిని ఏం చేస్తారో పోలీసు వాళ్ళకే తెలుసు. పెద్ద పెద్ద సారు వాళ్ళు అందరూ దృష్టి పెట్టాలి. ఇప్పుడు అందరూ మేల్కోవాల్సిన టైం వచ్చేసింది. నా చేతిలో మొత్తం ఇలా వచ్చేస్తుంది. చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరు నాకెందుకులే అనుకోవద్దు. అందరూ కిచెన్ నుంచి బయటికి రావాలి, అందరూ మాట్లాడాలి. మన చుట్టుపక్కల కానీ మనం ఎట్టెళ్ళిన ఆడపిల్లలు కనపడతారు కదా, వాళ్ళు కొంచెం ఒక కన్ను వాళ్ళపైన వేసి పెట్టేశారు. ముఖ్యంగా అమ్మ, తల్లులారా, తల్లిదండ్రులారా,
మీకు అమ్మమ్మ దండం పెట్టి చెప్తుంది. మీ పిల్లలను మీరు జాబ్ చేస్తున్నారా ఏమో, కానీ మీ పిల్లలను మాత్రం, ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోండి. ఎన్ని గంటలకు వస్తున్నారు ఏంటి ఇంతవరకు కూడా చెప్పాను. వాళ్ళని మాత్రం, ఆడపిల్లలు ఎక్కడ వెళ్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, మీ డ్యూటీ తర్వాత కారం పొడి వేసుకొని అయినా తినొచ్చు. అమ్మ తల్లులారా, మీ డ్యూటీకి దండం. మీ డ్యూటీలు చేయకపోయినా సరే ఏదో కారం పొడి వేసి 4 మెతుకులు పిల్లలు బతికించుకుంటాం. కానీ ఇలాంటిది ఎవ్వరికి, ఏ ఒక్కరికి రాకూడదు. సో మీ పిల్లలను చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. దేశంలో ఉన్న ఆడపిల్లలు అందరు అమ్మమ్మగా, నేను అమ్మమ్మగా అనుకుని మాట్లాడుతున్నాను. అందరం కాపాడుకోవాల్సిన టైం వచ్చేసింది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని పిల్లలకు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది చెప్పండి. పోలీస్ అన్నలు మీకు 2 చేతులెత్తి నేను ప్రాధేయపడుతున్నాను. ఎక్కడైనా అనుమానాస్పదంగా కనబడిన వాళ్ళని కొంచెం చర్యలు తీసుకోండి. ఇప్పుడు మీరు ఇన్ని హోటల్స్కు మార్చారు కదా పాపని, ఒక్క పోలీస్ అన్న చూడలేదా? ఒక్క పాటసారి చూడలేదా? ఒక్క వ్యక్తి చూడలేదా? ఆ పిల్లని ఒక కీలు బొమ్మలాగా ఇంత అఘాయిత్యం చేశారు. ఈ హోటల్స్కి మార్చారు. ఆ చిన్న పాప ఒక్కరైనా, ఒక్క హోటల్ వాళ్ళైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఆ పాప బతికేది. ఏ ఒక్కరైనా చూసుండి అనుమానంగా ఉంది కదా అని ఏ ఒక్కరైనా మానవత్వంతో ఆలోచించి ఒక్క పోలీస్ అన్న వాళ్ళకి ఫోన్ చేసిన ఆ పాప బతికేది. అందరూ ఆడపిల్లలందరూ మన బిడ్డలే, మన కడుపులో పుట్టిన బిడ్డలే కదా. అలాగనుకుని ఆడపిల్లలను మనం కాపాడుకోవాలి. మనకెందుకులే అని ఎవ్వరం వదలకూడదు. చూడండి ఆ పాపను చూస్తే మనసు తరుక్కుపోతుంది. చాలా చాలా అంటే చాలా. ప్రతి ఆడపిల్లని ఎంతో ప్రేమగా పెంచుకున్న అమ్మలు చూడండి చివరికి ఆ పాపనే కాదు, సమాజంలో చాలా జరుగుతున్నాయి. అందరూ మేల్కోవాలి. ప్రతి ఒక్కరూ ఎక్కడైనా అనుమానంగా కనబడితే ఏదో ఒక నెంబర్ పెట్టండి. పోలీస్ అన్నలు, నాకైతే ఎక్కువ చదువుకోలేదు కదా, నేను ఎలాగ మాట్లాడాలో నాకు తెలియదు. ఏదో ఒకటి నెంబర్. ఇప్పుడు ఆటోలు నమ్మి పిల్లల్ని ఎక్కిచ్చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు మేల్కోవాలి. ఎక్కించేటప్పుడు వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఆటో నెంబర్స్ మొత్తం తీసేసుకొని, ఇప్పుడు ఆటోలో ఎక్కడానికి ప్రతి ఒక్కరు భయపడాల్సిన టైం వచ్చింది. డ్రైవర్ అంటే మన ప్రాణం కాపాడే దేవుడు.
అలా అనుకున్నాం. కానీ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆటోలే కదా బుక్ చేసుకొని వెళ్తాము. ఇప్పుడు ఎలాగ పంపిస్తారు అమ్మలు పిల్లలని? దాంట్లో ఏదో సీసీ కెమెరా కానీ పోలీస్ వాళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్లో లేకపోతే దానికి ఏదైనా చట్టం కానీ అందరు వాళ్ళకి తెలిసేటట్టు ఎక్కడ వెళ్తుంది ఆటో ఏంటనేది ఏదైనా పెట్టించండి. ఇప్పుడు ఇది జరిగింది, మళ్ళీ ఏం జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందే. అమ్మమ్మ పోలీస్ వాళ్ళని కోరుకుంటుంది. ఆ పాపకు జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు వీలైనంత వరకు మీ పిల్లలను మీరే స్కూల్కి దిగబెట్టడము, తీసుకురావడము చెయ్యండి. ఇన్ని రోజులు ఆటోలను నమ్ముకున్నామా? చూశారు కదా, ఆటో అన్నలు కూడా ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఆటోలు కూడా తొందరపడి బుక్ చేసుకునే ముందు అన్నీ గమనించుకోండి. ఇప్పుడు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6 అన్ని పిల్లలు అందరూ స్కూల్కు వెళ్ళే పిల్లలు ఆటోలోనే వెళ్తారు కదా. ఒకరొకరు చూపు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంది చెప్పడానికైతే. మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం. అందరి పిల్లలకి నేను అమ్మమ్మ అనుకుని నేను చెప్పాలనుకున్న ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరిని నమ్మడానికి వీలు లేదు. నిజంగా చెప్తున్నాను, ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ఒక అమ్మ నాన్న మన పిల్లలని కంటికి రెప్పలా కాలేజీకైనా, హాస్టల్కైనా, ఎక్కడికైనా వాళ్ళని తీసుకుపోయి తల్లిదండ్రులు తీసుకొచ్చుకోవడం తప్ప ఏం చేయలేం. స్కూల్కి వెళ్తారు మన పిల్లలు, తిరిగి వస్తారు రారో తెలియని రోజులు. చాలా అంటే చాలా జాగ్రత్త. మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఏ ఒక్కరికి ఇలా ఎవ్వరికి ఈ ఆడపిల్లకి ఇలా జరగకూడదు. అమ్మలు, నాన్నలు, నేను ఎలా చెప్పాలో తెలియడం లేదు. పిల్లల్ని మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా, ఆడపిల్లలను ముందు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరిని నమ్మని రోజులు. మన పిల్లల్ని మనమే తీసుకుపోవాలి, తీసుకురావాలి. డ్యూటీకి వెళ్ళిన మధ్యలో ఫోన్ చేస్తూ పిల్లలు వచ్చేలోపు ఇంటికి వచ్చే విధంగా అమ్మలు చూసుకోండి. ఇదొక్కటి అమ్మలను నేను కోరుకునేది. అమ్మమ్మ ఏమన్నా
తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్.